పవన్ కళ్యాణ్ గారు తాను తీసిన చిత్రంలో ప్రత్యేకంగా ఏ వర్గాన్ని కూడా ఇప్పటిదాకా కూడా ఈ చిత్రంలో కూడా టార్గెట్ చేసినటువంటి సందర్భాలు ఈ చిత్రంలో కూడా ఔరంగజేబు చేసినటువంటి దుశ్చర్యల్ని మాత్రమే చూపించారు తప్పితే ఎక్కడ కూడా ఆయన ఒక వర్గాన్ని టార్గెట్ చేయలేదు. అలాగే సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి హిందూ సోదరులనే కాకుండా ముస్లిం ధర్మాన్ని విశ్వసించేటటువంటి ముస్లింల మీద జరుగుతున్నటువంటి ఆగాయత్తాన్ని కూడా ఆ చిత్రంలో చూపించడం జరిగింది. చాలా చక్కగా కూడా హిందూ ముస్లింలు భాయ్ భాయ్ అని చెప్పి ఈ సినిమా చూస్తుంటే కొంతమంది నాయకులు దీంట్లో ఏదో జరిగిపోయింది, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలని చెప్పి చిత్రం మీద నెగిటివ్ టాక్తో మాట్లాడుతున్నారు. నిజంగా ఔరంగజేబు చరిత్ర మీకు తెలుసో లేదో మాకైతే తెలియదు, కానీ ఈ చిత్రం విజయవంతంతో కొంతమందికి జీర్ణించుకోలేక మొహాలు మాడిపోయి సినిమా మీద నెగిటివ్ టాకులు తెస్తున్నారు. అసలు వీరమల్లు అనేది ధర్మం కోసం నిలబడ్డటువంటి ఒక వీరుడి గాథ ఈ చిత్రం.